అందరికీ నమస్కారం. కువైట్లో 2025వ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో డ్రైవింగ్ పని చేసేందుకు లేకపోతే కంపెనీలు అయినా సరే బయట పని చేసేదానికి డ్రైవర్లుగా ఎవరైనా సరే ఇండియా నుంచి కువైట్కి వస్తుంటే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క వీడియో చూడండి. మీరు బయలుదేరే ముందే కువైట్లో రూల్స్ గురించి తెలియాల్సి ఉంటుంది. అలాగే కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చింది, జరిమానాలు వచ్చాయి. అలాగే కువైట్లో కొత్తగా వస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కువైట్కి మీరు కొత్తగా వచ్చినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు మనమైతే ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. 15 రోజులు 20 రోజుల్లో ట్రైనింగ్ ఉంటుంది. ఆ యొక్క ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి వెళ్ళి మనమైతే డ్రైవింగ్ ట్రైల్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనకైతే లైసెన్స్ వస్తుంది. లైసెన్స్ వచ్చిన తర్వాత కువైట్లో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరంలో మీరు డ్రైవింగ్ తీసుకున్న మొదటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ యొక్క సంవత్సరంలో 2 ఉల్లంఘనలకు పాల్పడితే ఉల్లంఘనలు ఉంటే కానీ రోడ్డు ప్రమాదాలు చేశారు కానీ ట్రాఫిక్ చట్టాలకు సంబంధించి 2 ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడితే కానీ వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయబడుతుందని చెప్పేసి. కాబట్టి కువైట్లో కొత్తగా వస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 ఉల్లంఘనలకు పాల్పడితే కానీ రోడ్డు ప్రమాదాలకు కారణమైతే కానీ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయబడుతుందని చెప్పేసి కొత్త చట్టంలో ఉంది. పాత చట్టంలో ఉన్నా సరే కొత్త చట్టంలో దీన్ని పొందుపరిచి నొక్కి మరి అయితే అధికారులు చెబుతూ ఉన్నారు. కువైట్కు వస్తూ ఉన్న కొత్త డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే లైసెన్స్ రద్దు అవుతుంది. మొదటి సంవత్సరం తర్వాత ఇంకా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కానీ ట్రాఫిక్ జరిమానాలు కానీ కువైట్లో ఉన్న కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్లు ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా కొంతమంది వ్యక్తులైతే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.